సరిపోష
దేవుడు కాదు. నీతో ఉండే దేవుడు ప్లస్ నీతో వచ్చే దేవుడు. తేడా ఉంది. నీతో ఉండే దేవుడు అంటే అర్థం ఏంటి? నీ దగ్గరే ఉండిపోతాడు. అంటే ఇప్పుడు ఉంటాను మనం లేచి అక్కడే ఉంటావు. నువ్వు ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం ఎక్కడికి వెళ్తా ఉంటావు. ఇది ఎప్పుడున్నాను దేవుడు నాతో ఉండేవాడు అంటే ఇక్కడే ఉంటాడు. మళ్ళీ నేను వెళ్ళిపోతాను మళ్ళీ గంటకి అలా నాతో రాడా. అందుకే మనం గొప్పపడొద్దని మీతో ఉంటాను ప్లస్ మీతో కూడా వస్తా. మనిషి జీవితం విడిపడిందంటే మానవుడి జీవితాన్ని నేను దాంతో పోలుస్తున్నాను. ఒక జర్నీతో, ఒక ప్రయాణంతో పోల్చవచ్చు. మనిషి జీవితం దేంతో పోల్చవచ్చు? ఒక ప్రయాణంతో పోల్చవచ్చు. ప్రయాణం ఎలా ఉంటుందో మానవుడి జీవితం కూడా అలాగే ఉంటాం. ఎందుకు తెలుసా? ఒక్కొక్క పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా. నేను అంటున్న పాయింట్ ఒకటి, మనం ప్రయాణం చేసేటప్పుడు మనం వెళ్ళే దారులు అన్నీ తిన్నగా ఉంటాయా, మలుపులు ఉంటాయా? తిన్నగా ఉండవు. ఫస్ట్ పాయింట్. మనం ప్రయాణం చేసే మార్గాలు ఎలా ఉంటాయి చెప్పండి? తిన్నగా ఉండవు. సపోజ్ ఇక్కడి నుంచి డోలాస్ నగర్ నుంచి ఎనమనూరు వెళ్ళాలి. ఎవరు? మన జయదీప్ వాడు. ఒకటే రూట. ఏం చెప్పంటారా? మీరు కరెక్ట్ దగ్గర మంటపం దగ్గర బస్సు ఎక్కారు, బలవాపు రావాలి. ఒకటే రూట్ అనుకుంటారా? ఖచ్చితంగా ఒకటే రూట్. ఎక్కడ తెలుసా? ఆ బొమ్మ దాకా ఒకటే రూట్. కానీ తిరగాలి అవుతా ఒకటే రూట్. ఒకవేళ ఎవరైనా చక్రాపురం దిగాలన్నా సరే ఆ రూట్ ఇది మళ్ళీ తిరగాల్సింది వాళ్ళ ఇంటికి. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, మన ప్రయాణం తిన్నగా ఉండవు రూట్లో. జీవితంలో కూడా మన పరిస్థితులు తిన్నగా ఉండవు. ఒకసారి కొంచెం కష్టంగా ఉంటాయేమో. మనం అనుకుంటా ఉంటే మా దారి రహదారి ఉన్నట్టుగా ఇట్లా తిన్నగా ఉండాలి. ఎప్పుడు ఉండవు అన్నమాట. అలా అనుకోవద్దు ఎవరు కూడా. అలా అనుకుంటే మీ పొరపాటు. ఎందుకు తెలుసా? అలా అనుకుని కనుక ఆ జీవితాన్ని మీరు ప్రయాణం కొనసాగిస్తే మీరు గొప్పవాళ్ళు పడతారు. ఇది వాస్తవంగా బయట. అందుకనే ప్రభు అంటాడు, తిన్నగా లేకపోతే నీకేమైంది? తిన్నగా లేకపోతే నీకేమైంది? ఎందుకంటే ప్రభు మనకు ప్రామిస్ చేసేటట్టు తెలుసా? నీతో కూడా వచ్చేవాడు. నీ రూట్ మలుపు తిరిగిందా? అయితే ఆ మలుపులో నేను ఉన్నానని చెప్పాడా? అందుకని ఒక చిన్న పాట కూడా పాడతాం మనం. నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగిన నిత్య జీవ గమ్యానికి నన్ను చేర్చితివి. నిలిచియుండునయ్యా నిజ దేవుడవైను నన్ను చూచినావయ్యా అని ఒక చిన్న పాట పాడతాం. నా జీవిత యాత్రలో ఎన్ని మలుపులు ఉన్నా ప్రభా, నిజంగా నువ్వు నాతో ఉంటావు. ఏమైంది? ఏం పర్వాలేదమ్మా, నీతో కూడా వచ్చేవాడు. నీ జీవితం మలుపున్నా సరే కంగారు పడదు. నీ దారి తిన్నగా లేకపోయినా పర్లేదు. నువ్వు ఎటు వెళ్ళినా నేను నీ యొద్దకు వచ్చి నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఆ మలుపులో కూడా మీతో ఉంటాడు. ఆ భయంకర గుంటల్లో కూడా కొన్నిసార్లు గుంటలు అయినా పర్లేదు, గుంట దగ్గర ఉంటాడు. ఒకటి చిన్నగా ఉండవు. రెండో పాయింట్ ఏం చెప్తానంటే, మన జీవితాల్లో ప్రయాణాల్లో బోధులు, లోయలు, పల్లాలు. బోధులు, లోయలు, పల్లాలు. ఇంకో ఈ బోధులు, లోయలు, పల్లాలు ఈ మూడు పక్కన పెట్టుకున్నాను. ఎందుకు తెలుసా? ఈ మూడింటికి ఏం పేరు పెట్టుకున్నానంటే నేను, ఈ మూడు మనిషి జీవితంలో మనం ప్రయాణం చేసేటప్పుడు ఎన్నో నిరాశలు, నిరుత్సాహాలు వస్తాయి. మనిషి జీవితంలో నిరాశలు, నిరుత్సాహాలు మన ప్రయాణాల్లో, మన జీవితం మన ప్రయాణంలో బస్సు ఎక్కినా, ట్రైన్ ఎక్కినా, లేదంటే ఒకవేళ బండి మీద వెళ్తున్నా సరే బోధులు రావమ్మా. ఆ తర్వాత చెప్పాలంటే లోయలు రావా. ఒకసారి లోయలు అంటే కిందకి డౌన్ అనమాట. లోయలు అంటే ఎక్కడెత్తున్నా ఒక లోయలు అనుకుంటాను, డౌన్కి వెళ్తా ఉంటాను. అప్పుడు డ్రైవర్ చక్కగా నడిపిస్తాడు కదా. ఆ తర్వాత కొన్నిసార్లు ఏమిటి అంటే కొంచెం పల్లంగా ఉంటుంది అన్నమాట. పక్క ఇయే మన జీవితాల్లో నిరాశలు, నిరుత్సాహాలు. అయితే ఏమైంది? నీ జీవితంలో నిరాశలు తేంటి, నిరుత్సాహం వస్తేంటి? నీతో కూడా వచ్చేవాడు. నిరాశలు నీతో పాటు ప్రయాణం చేస్తాడు, నిరుత్సాహాలు నీతో పాటు ప్రయాణం చేస్తాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు చూడడం. అట్లాంటి దేవుడు మన దేవుడు. అందుకే మనం ఆరాధించాలి. ప్రభా, నా జీవితంలో ఎప్పుడు నువ్వు నాకు ఉంటావు ప్రభా, నాతోనే వస్తున్నావు, నన్ను నడిపిస్తున్నావు ప్రభా, నీకు వందనాలయ్యా అని ప్రభువుని మనం ఆరాధించాలి. ఇప్పుడు తిన్నగా ఉండమని చెప్పాను. ఇవ్వండి ఏం చెప్పాను? 3 ఎత్తులు కూడా ఉంటాయి. కొన్నిసార్లు ప్రయాణాలు ఏముంటాయి? ఎత్తుగా ఎక్కాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఎత్తుగా ఎక్కేటప్పుడు డ్రైవరు కారు నడిపేటప్పుడు ఏం చేస్తారు మీకు తెలుసు కదా? ఏమేమి పట్టుకుని నడుపుతాడు. వాళ్ళు డ్రైవింగ్ చేసేవాళ్ళు తెలుస్తా ఉంటారు. బాగా ఎత్తు ఎక్కించాలి.
అయినా కంగారు పడదు. ఎత్తులు అంటే కొన్నిసార్లు జీవితంలో మిమ్మల్ని బాగా పొగుడుతారు, కొంతమంది బాగా పొగుడుతారు. పొంగిపోతావా? హైలైట్ అయిపోతావా? అస్సలు మీకు కంగారు పడదు. ఎవరు పొగిన నువ్వు ఏం కాదు, పొగిడినంత మాత్రం నీకు ఏం కాదు. నువ్వేం పెద్ద వ్యక్తి అయిపోవు, నీకు వచ్చి ఊడిపడేది ఏం లేదా అని నువ్వు కంగారు పడద్దు. ఆ పొగడ్తల్లో కూడా మీరు ఉంటాడు. గుర్తుపెట్టుకో, ఎంతమంది నేను పొగిడి అసలు ఒక్కటి గుర్తుపెట్టుకో, ఎంత పొగడ్తలకి నేను అనర్హుణ్ణి, కానీ ఇప్పుడు నన్ను పొగుడుతున్నానంటే దానికి ఎవరు? కేవలం ఆయన బట్టే నాకు ఈ గౌరవం, ఆయన బట్టి నాకు ఈ యొక్క మర్యాద వస్తూ ఉంది. నువ్వు లేకపోతే ఈ మర్యాద నాకు లేదు, నువ్వు లేకపోతే నాకు ఈ గౌరవం లేదు, నువ్వు లేకపోతే నన్ను ఎవరు పొగడరయ్యా. ఇప్పుడు నా జీవితానికి విలువ వచ్చిందంటే అది కేవలం నాతో కూడా నువ్వు వచ్చడానికి బట్టి, నాతో కూడా నువ్వు ప్రయాణం చేయడాన్ని బట్టే ప్రభా. అందుకే ప్రభా అంటాడు, ఎత్తుల్లో కూడా మీతో ఉంటాడు అమ్మ. కంగారు రాసిన అదే. అందుకని మనం ఎక్కడ, అందుకే ఈ మాట మనం తీసుకోవాలి. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడే అనే మాటని మనం తీసుకోవాలి. ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో ఇంకా 4వ పాయింట్ చూసినట్టయితే, కొన్నిసార్లు మనిషి యొక్క ప్రయాణాలు ఏముంటాయి అంటే, కొన్నిసార్లు మలుపులు ఉంటాయి. మలుపులు ఇంకా చెప్పాను, తిన్నగా ఉండవని చెప్పి దాంట్లో మలుపులు. ఇది దేనికి సూచన అంటే, నేను అనుకోవటం మన జీవితాలు కొన్నిసార్లు అపజయాలు ఉంటాయి. మలుపులు అంటే అపజయాలు. ఎప్పుడు గెలవం, మనం ఓడిపోతాం కొన్నిసార్లు. నాకు తెలిసి జీవితంలో అన్నింటిలో నేను గెలిచాను అన్న చేతులు ఇక్కడ నేనేం చెప్తాను. మిమ్మల్ని నిలబెట్టి చెప్తే, మీరు ఎవరైనా నేను గెలిచాను చెప్తే మిమ్మల్ని నిలబెట్టి 4 విషయాలు చెప్తాను. మీరు ఎక్కడ ఓడిపోయారు, ఎన్ని అపజయాలు తెలుసు. ఒక్కొక్కరికి ఎక్కువ ఉంటే ఒక్కొక్కరికి తక్కువ ఉంటే, మొత్తానికి అపజయం ఉంటుంది. మలుపులు ఉంటాయి ఖచ్చితంగా. మలుపులు ఉన్నాయి అని చెప్పేసి జర్నీ ఆపేశారా? మలుపులు ఉన్నాయని చెప్పేసి ఇక నా వల్ల కానీ జర్నీ అనుకుంటున్నారా? అంతా ఆ డ్రైవర్ నువ్వు చేసేది ఏంటంటే, ఆ సీట్లో కూర్చుంటావు, డ్రైవర్లే మలుపులు నేను చేస్తే చెక్కింగ్గా చెప్తావు. ఎన్ని అపజయాలు వచ్చినా దేవుడు నీతో కూడా, నీ అపజయంలో కూడా నీతో వస్తాడు దేవుడు. నీ అపజయాల్లో కూడా నేను విడిచిపెట్టాడు దేవుడు. బైబిల్లో భక్తులకి ఎన్ని అపజయాలు వాడు జర్నీస్లో, వాళ్ళ ప్రయాణాలు ఎన్ని అపజయాలు వచ్చినాయి. ఆయన ఇప్పుడు మీ జీవితంలో కూడా ఆలోచించండి. మీ యొక్క ప్రయాణంలో ఎన్నో అపజయాలు, కానీ ప్రభు మనం విడిచిపెట్టాడమ్మా, మనతోనే వస్తా ఉన్నాడు. నువ్వు విజయం పొందితేనే నీతో వస్తాను, నువ్వు ఓడిపోతే నీతో రాను అని చెప్పలే దేవుడు. నీ ఓటమిలో కూడా నేను ఉంటాను, నీ విజయంలో కూడా. విజయం వస్తే నన్ను స్తుతించు, ఓటమి వస్తే ప్రార్థన చేయాలంటాడు. అంతే. ఆ రెండింటిలో సక్సెస్ఫుల్గా దేవుడు చక్కగా నడిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు జీవితమైన ప్రయాణంలో ఎలా చూడండి, ఏమేమి వస్తున్నాయి చూడండి ఒకసారి. ఆ ఎత్తులు వచ్చినాయా, పల్లాలు, లోయలు అన్నీ వచ్చినాయి. ఆయన జీవితం ఎలా చదువుతుంది, జర్నీ ఎలా చదువుతుంది, ఎంత చక్కగా. ఇప్పుడు మళ్ళా 5వ పాయింట్, జీవితం అలా ఎలా వెళ్తా ఉంటే సందులు వచ్చినాయి. ఈసారి సందులు అంటే ఏంటి తెలుసా? ఇరుకు అనమాట. చాలాసార్లు ఇరుకులు. నిజం కొన్నిసార్లు జీవితంలో అయోమయాలు. ఈ సందులు దేనికి సూచన అంటే అయోమయాలు. ఉక్కిరి బిక్కిరి. ఎలా ఎందుకు జరిగింది, ఈ అమ్మాయి ఎందుకు ఇలా చేసింది, ఏమెందుకు చేసింది, ఈ అబ్బాయి ఎందుకు ఇలా చేశాడు, అబ్బా అని చెప్పేసి ఎందుకు ఇలా జరుగుతుంది, మనం ఒకటనుకుంటే ఒకటి జరుగుతుంది ఏంటి, అసలు ఇలా అనుకోలేదే, అసలు నేను ఎవరు అనుకున్నారు, అసలు అనుకునే జరుగుతుంది చెప్పాడు దేవుడు. అసలు నేను ఇలా చేస్తున్నప్పుడు ఇలా జరిగింది. చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇట్లా, అసలు నేను చూసి ఎంతో అనుకున్నాను కానీ నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు, మంచోడు డాష్ చేస్తావు అనుకోలేదు. ఇట్లా రకరకాలుగా ఎవ్వరు ఊహించడం. అవే సందులు. కొన్నిసార్లు సందులు వచ్చినప్పుడు ఆ సందులో ఒక్క వెహికల్ వెళ్ళింది, 2వ వెహికల్ రావడానికి. ఎవరైతే జరిగింది సార్, చాలా బాగా గుర్తున్నారు. మా వెహికల్ అలా వెళ్తా ఉంది, వేరే ఒక్కటే పట్టుద్ది అన్నమాట. అప్పుడు ఎవరో ఒకరు వెనకాల, ఎవరో ఆయన అంటారా ఈయన అంటారా, మనకు టైం అయిపోతుంది. నాకు అసలు ఏమంటారంటే ఆయన ముందు నేను అసలు నాకు అప్పటికి సిగ్నల్ పడతాను వచ్చానని చెప్పాడు. ఆయన కూడా అట్టగా అయిపోయాడు. ఇప్పుడు ఎక్కడ జరిగింది చెప్పండి, ఎవరు తెగించుకోవాలొద్దా? నీతో కూడా వచ్చేవాడు. నిజంగా మనతో దేవుడు ఉంటే ఎవరిని వెనకాలమంటాడు చెప్పండి? మనం చూస్తే తగ్గించుకోవాలి. అయోమయాలు వస్తాయి, కొన్నిసార్లు సందులు వస్తాయి, అయినా జర్నీ ఆగదు. సందుల్లో కూడా ప్రభు మనతో ఉండి మనం తగ్గించి ఏం పర్లేదు, నీకు ఒరిగింది లేదు, అరిగింది లేదు, కరిగింది లేదు, పెరిగింది లేదు, దేనికి తగ్గించుకున్నది మాత్రం నీకేం కాదన్న దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు తెలుసా. రేపు ప్రమోషన్స్, బహుమతులు, గిఫ్ట్లు అన్నీ ఎవరి కోసం దాచిపెట్టాడు తెలుసా దేవుడు. తగ్గించుకున్న వాళ్ళకి, హెచ్చించిన వాళ్ళకి హెచ్చించిన వాళ్ళకి ఇక్కడే గిఫ్ట్లు అందరికి, తగ్గించుకున్న వాళ్ళకి అక్కడ గిఫ్ట్లు, ఇక్కడ గిఫ్ట్లు కావాలి, అక్కడ గిఫ్ట్లు కావాలి మీకు చెప్పండి. నిజంగా ఉద్దేశం. అందుకని పైన ఉన్న వాటి మీద మనసు పెట్టుకోవాలంట. పైన అక్కడి గిఫ్ట్లు అవి ఏంటంటే శాశ్వతంగా ఉంటాయి, ఇవేమో అశాశ్వతం. ఒక చిన్న వరదతో కొట్టుకోవాలి. మన సింగనగర్లో నీళ్ళు వచ్చి మాకు చూపించారు మొన్న తీసుకున్నారు. నేను అడిగే ఆసక్తిగా నీళ్ళు వచ్చింది, ఎట్టడి వచ్చినట్టు చూపించారు, ఎట్టడి వచ్చినాయి. అప్పుడు ఒక అమ్మాయి అంటే నా బొమ్మలన్నీ కొట్టుకుపోయినాయి. ఆ అమ్మాయి ఆ శ్రమం కంటే కొంచెం చిన్నగా ఉంటుంది అనమాట. నా బొమ్మలన్నీ కొట్టుకుపోయింది.
ఒక ఆయన నా సర్టిఫికేట్ కూడా పోయినాడు, సంపాదించిన బాగా కష్టపడిన సర్టిఫికేట్ కూడా పోయినాడు. ఇలా ఒక ఆమె ఉంది, బీరువా అంతా పాడైపోయిందండి. అవన్నీ ఒక ఆమె గిఫ్ట్ ఇచ్చారు, నాకు గిఫ్ట్ కూడా కనపడలేదు. అది యేసుక్రీస్తు మన కొరకు దాచిన బహుమానం. అందుకే మన జీవితం అనే జర్నీలో ఎన్ని శ్రద్ధలు ఉన్నా సరే జర్నీ ఆగదు. అంటే అయోమయ పరిస్థితులున్నా నీతో కూడా వచ్చేవాడు దేవుడే. ఆయన నీ అయోమయ పరిస్థితి నుంచి దేవుడు ఎంత చక్కగా రూపిస్తాడు తెలుసా? ప్రభా నాకేం అర్థం కావట్లేదయ్యా, ఈ సమయంలో సంతోషించి ఎటెల్లాలో తెలియట్లేదు ప్రభా అంటే దేవుడు చక్కని త్రోవలో నడిపిస్తాడు. ఎంత ఆశ్చర్యం ఉండదండి. కీర్తన గ్రంథంలో మాట 107వ కీర్తనలో 107వ కీర్తన ఒక మాట చూడండి. 107వ కీర్తన 107వ కీర్తన 4వ వచనం చదవండి. 4వ ఎడారి త్రోవను తిరుగులాడుచుండి వారిని దొరకకపోయెను. ఆకలి దప్పుల చేత వారి ప్రాణం వారిలో సొమ్మసిల్లెను. వారు కష్టకాలమందు యెహోవాను మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. వీరు వారొక నివాసపురము చేరుటలో చక్కని త్రోవను ఆయన నడిపించెను. చూసారా, ఇక్కడ అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. అసలు ఎక్కడికి వెళ్ళాలి అర్థం కావట్లేదు. నివాసపురం ఏది వారికి దొరకకపోయిను. 4వ వచనం 2వ లైన్, నివాసపురం ఏది వారికి దొరకకపోయిను. అప్పుడు ఏమైందంటే ఆ 7వ వచనంలో వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించడం. వాళ్ళు ఎక్కడున్నా అర్థం కాల వాళ్ళకి. అయోమయంగా ఉంది, ఏంటి ప్రభు అరణ్యంలో ఏం చేయాలి, అటు తిరుగులాడుతున్నారట. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళ నివాస స్థలానికి వెళ్ళాలని దేవుడు వాళ్ళని మంచి నడిపించాడట. అయోమయ పరిస్థితుల్లో సందుల్లో దేవుడు ఏం చేశాడు, మనని ఎంత చక్కగా నడిపిస్తాడు. నీతో కూడా వచ్చేవాడు ఈ దేవుడే అయిపోవాలి. సందులో అయోమయ పరిస్థితులు ఉంటాయి. ఇది ఎన్నో పాయింట్, 5వ పాయింట్. 6వ పాయింట్ ఏంటి తెలుసా? స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి అమ్మా. స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి జర్నీలో. అంటే స్పీడ్ బ్రేకర్ రాగానే జర్నీ చేసేవాళ్ళు ఏమో చెప్పండి, ఆగిపో, స్టాప్ ఎవరు చెప్తారు అంటే ఆగి నెమ్మదిగా వెళ్ళాలి. అదే అర్థం. అమ్మ స్పీడ్ బ్రేకర్ ఆపేసామా, ఇంతే సంగతి. స్పీడ్ బ్రేకర్ దగ్గర ఆపుకుంటే ఎలా ఉంది చెప్పండి. అక్కడ స్పీడ్ బ్రేకర్ ఎందుకు పెట్టాడంటే ఇప్పుడు తొందరపడతాను, మీరు బాగా వెళ్ళిపోతాం ఫాస్ట్. ఇప్పుడు బాగా వెళ్ళావు, బాగా కొంచెం ఆగి నెమ్మదిగా వెళ్ళాలి. ఏం మునిగిపోయేది ఏం లేదమ్మా. మనం గురుకులో జీవితంలో అడుగుతారు ఏం పరిగెత్తి వేరు. అందుకే మనకు సాగుతుంది కదమ్మా, పరిగెత్తి డాష్ తాగడం కంటే నిలబడి డాష్ తాగడం మేలు. పరిగెత్తి ఏం తాగాలి, పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిది. చాలా మంది ఎక్కడ పరిగెత్తున్నారు, ఎంత ఫాస్ట్ పరిగెత్తా ఉంటారో. ఆ స్పీడ్ బ్రేకర్ ఉండడం ఈ మధ్య ఒక ఆయన్ని ముందున్న వరుస పళ్ళు చూసినా 4 ఓడిపోయినాం. ఎందుకు అని అడిగితే ఏమన్నాడు తెలుసా, స్పీడ్ బ్రేకర్ దగ్గర ఫాస్ట్ బాధించాడు అంటే ఏమేమి చెప్పండి, ముందు 4 పళ్ళు. అందుకే అంటున్నాడు ఆగి, జీవితంలో కూడా ఆగి స్లో అండ్ స్టడీ. స్లోగా వెళ్ళాలి, నిదానమే ప్రధానం. స్పీడ్ బ్రేకర్ దగ్గర గవర్నమెంట్ మనకు బోర్డు కూడా పెడతారు, కొంచెం ఆగి నెమ్మదిగా వెళ్ళవలను. అసలు ఆ బోర్డు చూస్తే మనలో వెళ్ళిపోతారు అన్నమాట. జీవితంలో కొన్నిసార్లు ఆగి కొంచెం ఆలోచించి జాగ్రత్తగా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. అక్కడే మీరు బుక్లో బాగేస్తారు. మెయిన్గా స్పీడ్ బ్రేకర్లు దేవుడే పెడతాడు ఖచ్చితంగా. అవి ఉండాలి తప్పకుండా. అవి మన జర్నీస్కి ఉపయోగం. అయినా పర్వాలేదు, స్పీడ్ బ్రేకర్లు వచ్చిన మన దేవుడు ఎవరో తెలుసా, నీతో కూడా వచ్చేవాడు. అవసరమైతే ఏమిస్తాడు ఖచ్చితంగా. ఆ దేవుడు చెప్తాడు అన్నమాట. ఆయన చక్కగా ఆపి నెమ్మదిగా మన జీవితంలో దేవుడు మనం నడిపించే విధానం చూడడం, ఎలా నడిపిస్తున్నాడు, ఎంత చక్కగా నడిపిస్తున్నాడు. మనసారి మనం ఫాస్ట్గా వెళ్తుంటే ఫాస్ట్ పని ఆపుతున్నాడు లేదా, ఏంటి ఎంత లేట్ అవుతుంది అనుకుంటాం. అది మంచి కోసం మనకు అర్థమవుతాం. అంటే మనతో కూడా వచ్చే దేవుడు మనం ఎంత చక్కగా నడిపిస్తున్నాడు చూడడం. నిత్యము నడిపిస్తున్నాడు మనం, నిత్యము. ఎందుకంటే దాని చిత్తం యెషయా గ్రంథంలో 58వ అధ్యాయం, యెషయా 58లో ఆయన ఉద్దేశం ఏంటంటే మన పట్ల. యెషయా గ్రంథం 58వ అధ్యాయం, యెషయా గ్రంథం 58వ అధ్యాయం. అందరికీ 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమందు ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు
చెప్పండి? ఉండదు. అందుకే నిత్యము దేవుడు, నీతో కూడా ఉన్న దేవుడు నేను ఎప్పుడెప్పుడు నడిపిస్తాడు తెలుసా? కంటిన్యూగా 24 hours నిత్యము నడిపిస్తూ ఉంటాడు. అట్లా నడిపించడానికి యేసు ప్రభువు వచ్చాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఇప్పుడు మన జర్నీలో ఏమి పాయింట్లు వచ్చినా చూడండి సార్. మార్గాలు భిన్నంగా ఉంటాయా? దానికి పరిస్థితులు ఎప్పుడు ఒక రకంగా ఉండవు. దానికి అర్థం అన్నమాట. రెండో పాయింట్, గోతులు, లోయలు, పల్లాలు అంటే నిరుత్సాహాలు, నిరాశలు వస్తాయి. అయినా సరే దేవుడు మన ప్రయాణం రావట్లా, అలాగే తీసుకెళ్తాడు. ఒకసారి నవ్వు, ఒకసారి ఏడు ఈ జీవిత యాత్రలో. అయినా పర్వాలేదు, మన దేవుడు మనకు నడిపిస్తాడు. మూడోది ఏంటో తెలుసా? ఎత్తులు వస్తాయి. కొన్నిసార్లు ఎత్తులు కొంతమంది పొగుడుతూ ఉంటారు. రెండో పాయింట్ పెట్టుకున్నాం మనం, గోతులు, లోయలు, పల్లాలు. మూడో పాయింట్ ఓన్లీ ఎత్తులు. ఎత్తులు అయ్యేటట్టు కొన్నిసార్లు కొంతమంది మన పొగిడే వాళ్ళు ఎంతోమంది వస్తూ ఉంటారు. అయినా మనం కంగారు పడట్లేదు. ఆ విషయంలో మనం ఎక్కడ పొంగకుండా చక్కగా ముందు నడుచుకుంటాం. దేవుడు నడిపిస్తున్నాడు. ఆ తర్వాత ఏమొచ్చినాయి? మలుపులు అంటే అపజయాలు వచ్చేసినాయి. అయినా ప్రభు నడిపిస్తున్నాడు. ఆ తర్వాత సందులు వచ్చినాయి, అయోమయ పరిస్థితులు. అయినా ప్రభు నడిపిస్తున్నాడు. ఆ తర్వాత స్పీడ్ బ్లాక్స్ వచ్చినాయి. ఇప్పుడు ఆగి నెమ్మదిగా వెళ్ళడానికి ప్రభు చక్కగా టీచ్ చేస్తా ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు. అసలు ఆయన లీడింగ్ ఎంత బాగుంటుందన్నమో. అందుకని ఆయన ఆత్మచేత మనం నడిపించబడాలి. నడిపించి ఆయన మనం నిజంగా ఎంత చక్కగా నడిపిస్తాడు. మనం నడిపించడానికే నీతో కూడా ఆయన వస్తున్నాడు. నీతో కూడా. ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటి తెలుసా? రెడ్ లైట్స్. ఎంతసేపు తెలుసా? ఎప్పుడెప్పుడు జనరల్గా నేను మాట్లాడుతాను చెప్పండి. బెంచ్ సర్కిల్లో సెంటర్ ఉంది కదమ్మా, అక్కడ ఒక సెంటర్ ఉంది. రామవారపాడు దగ్గర సెంటర్ ఉంది. రామవారపాడు దగ్గర ఒక ట్రాఫిక్ ఉందమ్మా, ప్లస్ బెంచ్ సర్కిల్ దగ్గర ఉంది. ఎక్కడ ఎక్కువసేపు ఆగుతారు చెప్పండి జనాలు? కొంతమంది అంటారు ఆ బెంచ్ సర్కిల్ తగ్గించుకోవడం చాలంటే, తర్వాత రామవారపాడు ఏంటంటే పర్లేదు అది కొంచెం తగ్గించుకోరు అనుకుంటారు. కానీ ఒకసారి రివర్స్ అయింది కేసు. చెప్పలేని పరిస్థితులు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఎక్కువగా జనం ఉంటారు కదమ్మా. ఎక్కువగా జనం వచ్చి రాజకీయ నాయకులు వాళ్ళు వీళ్ళు వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు ఎక్కువసేపు. ఈరోజు ఉదయం ఒక బొమ్మను పడేస్తానికి వెళ్ళారు, రేవంత్ పాడుకు వెళ్ళారు. మేము కరెక్ట్గా మరి బయలుదేరి మేము ఆగిపోయాం. మా ముందు చాలా వెహికల్స్ ఆగిపోయాయి. ఇప్పుడు అయినా నాకు పడాల్సిన అవసరం లేదు. దేవుడు మనతో కూడా ఉంటాడు, చక్కగా నడిపిస్తాడు. అంటే 11:10 కల్లా వచ్చాం అన్నమాట. అక్కడ వీళ్ళు చక్కగా ప్రార్థన చేసుకుని పాట పాడుతూ ఉంటారు అన్నమాట. అయితే ఏమైందంటే చెప్పండి, బాగుంది, కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రభువు చక్కగా నడిపిస్తాడు, క్షేమంగా నడిపిస్తాడు. మనతో కూడా ఉన్న దేవుడు చాలా చక్కగా. ఒకసారి ఇట్లా కొన్ని సంవత్సరాల క్రితం ఏం జరిగిందో తెలుసమ్మా. మేము ఏం చేస్తామంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చాము. బయటకు వస్తున్నప్పుడు అది జనరల్గా మాకు సిగ్నల్ లేదు కదా అక్కడ. రెడ్డి ప్రభు చెప్పాడు ఏదో మొత్తానికి నేను ఒకటి మర్చిపోయాను. ఇంట్లో ఒకటి మర్చిపోయాను. అలా కొంచెం దూరం వెళ్ళాను, దగ్గరగా దూరం వెళ్ళి మళ్ళా దానికోసం వెళ్ళాల్సి వచ్చింది. మళ్ళా చెప్పుకొని మళ్ళా తీసుకుని వస్తున్నప్పుడు కరెక్ట్గా మేము ఆగిన దగ్గరే ఒక యాక్సిడెంట్ అయ్యాం. మేము ఎక్కడైతే ఆగి నేను వెనకయ్యానో కరెక్ట్గా అక్కడ ఒక యాక్సిడెంట్ అయ్యాను అన్నమాట. దేవుడు చూడండి ఆశ్చర్యం నాకు అనిపించింది. ఆ సమయంలో నేను ఆ వస్తువు మర్చిపోవడం కూడా అది దేవుడి ఉద్దేశంలో జరిగింది అర్థమైన తర్వాత. ఎందుకంటే అదే స్పాట్లో అదే సమయంలో మేము వాళ్ళకి యాక్సిడెంట్ చేయాల్సింది, నేను చేయకుండా ఇంకొకటి చేశాను. ఒకసారి ఇట్లాగే మేము ఇలా వెళ్తా ఉంటే మా వెనకమాల చాలా ఫాస్ట్గా వస్తున్నాడు, బాగా హార్న్ పడుతున్నాడు. కొంచెం పక్క ఏంటంటే సరే అని చెప్పి నా దగ్గర పక్కన ఇచ్చాడు. ఈయన ముందుకు వెళ్ళిపోయాడు, ఈయనకి యాక్సిడెంట్ అయింది. నాకైతే మాకు రావాలి. నేను దేవుడు ఆయన పంపించినట్టు చూడండి, మీరు ఆగండి అని చెప్పేసి ఏమనుకున్నామంటే ఆయన ముందుకు వెళ్తున్నాడు, మీరు ముందు ఇట్లేదు అనుకున్నామే కానీ దేవుడు మా సేఫ్టీ చూసి ఆయన ముందుకు వెళ్ళిపోయాడు. జర్నీస్లో ఇవన్నీ తాత్కాలికం. అందుకని రెడ్ పడిందంటే అర్థం ఏంటంటే కొన్నిసార్లు మన జీవితంలో గ్రోతింగ్ రేటు ఆగిపోయినట్టు అనుకుంటుంది. అయినా మనం బాధపడాలి. మళ్ళా దేవుడు ఆ రెడ్ లైట్ తీసి మళ్ళీ ఏం ఇస్తాడో గ్రీన్ చేస్తాడు. చూడలేదు మరి ట్రాఫిక్లో అక్కడ సింబల్స్లో ఓన్లీ రెడ్డే ఉంటుందా? ఇంకా ఉంటాయి అమ్మ లైట్లు. మీరేమో రెడ్ పడినప్పుడు రెడ్నే చూస్తున్నారు, ఇంకా ఉండిపోయిందని చెప్పేసి ఇక అక్కడే ఉండిపోతారు. అలా ఎప్పుడు మన దేవుడు మనం రెడ్లో ఉంచేవాడు కాదు. అక్కడ మన గుర్తేంటి తెలుసా? గ్రీన్. అందుకే రెడ్ పోయి గ్రీన్ వచ్చింది చూడండి. ఇక్కడ రెడ్ పోయి గ్రీన్ మ్యాచ్ ఎందుకంటే చెప్పండి, రెడ్ తీసేసారు, గ్రీన్ ఉంది ఇక్కడ అని గుర్తుపెట్టుకోవాలి. అందరూ కూడా మన సింబల్ గ్రీన్. ప్రభు తప్పకుండా నడిపిస్తాడు. ఎవరు గ్రీన్గా భయపడాల్సిన పని లేదు. ఇది దేనికి సూచన అంటే కొన్నిసార్లు మన గ్రోతింగ్ ఆగిపోయినట్టు అనుకుంటుంది. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఏమవుతుందంటే సిగ్నల్స్ చూస్తాం. సిగ్నల్స్ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? సిగ్నల్స్ ఏం సూచిస్తాయి అంటే మనం ఎటు వెళ్ళాలి. సిగ్నల్స్ ఈ సమయంలో మనం ఎటు వెళ్ళాలి, మన గమ్యాన్ని అవి ఏం చేస్తాయి చెప్పండి? నిర్దేశిస్తాయి. మన గమ్యాన్ని చూపిస్తూ ఉంటాయి సిగ్నల్స్. ఇటు వెళ్ళాలి అని చెప్పేసి మనం వెళ్తా ఉన్నప్పుడు కొన్ని మార్కులు పెడతా ఉంటారు.
సిగ్నల్స్ కూడా చూపిస్తూ ఉంటారు. ఇటువంటి మన రూట్ ఏంటో అవి మనం తెలియజేస్తామండి. దేవుడు కూడా మనం ఎంత చక్కగా నడిపిస్తాడంటే ఆ రూట్ ప్రకారం నడిపిస్తాడు అన్నమాట చక్కగా ఆ సిగ్నల్స్. మరి మనం జర్నీ చేసేటప్పుడు సిగ్నల్స్ రోడ్డు మీద ఉంటాయి కదా, మన ఆత్మీయ జీవితంలో మన సిగ్నల్స్ ఎక్కడ ఉంటాయమ్మా చెప్తారా ఎవరన్నా?
నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నేను ఉండా యేసయ్యా. స్తోత్రం నాయనా, పరిశుద్ధ ప్రేమగల తండ్రి, మా జీవిత యాత్రలో ప్రభావ ఎన్నో పరిస్థితులు, అనేక రకాల ప్రయాణాల్లో ప్రభావ వచ్చే ఆటంకాలన్నీ కూడా మేము చెప్పుకుంటూ వచ్చామయ్యా. నీకు వచ్చిన ఇది జరిగిన ప్రభావ నేను మాతో వాగ్దానించారు, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడు నీ గోవాయి అని సెలవించావు. మాతో వస్తానని చెప్పారు, మాతో ఉంటానని చెప్పారు, మాలో ఉంటానని చెప్పారు ప్రభావ. అందుకే మనలో నుంచి గురువని ప్రభావ 2020 సంవత్సరాల క్రిందట ఇమ్మానుయేలుగా ప్రభావ దేవుడు మనతో ఉన్నాడు అనే మాట ప్రకారం అయ్యా నువ్వు వచ్చారు ప్రభావ. వచ్చి మాతో ఉండటమే కాదు, మాతో కూడా వస్తున్నారు. తండ్రి స్తోత్రాలు. నిజంగా మాతో ఉండటం వరకు మీరు వచ్చిన ప్రతి విధమైన అయ్యా ఇదిగో తోడుకు నీకే వందనాలు అయ్యా తండ్రి. అవి ఇవి అన్నీ మాకు గురించి ప్రభావ చక్కగా ఈ జీవితంలో ప్రభావ ఎక్కడ నడిపోకుండా నలిగిపోకుండా మరి నాయన తండ్రి పరిస్థితులన్నింటినీ తట్టుకొని చక్కగా నిలబడి మా యొక్క మరి జీవిత ప్రయాణాన్ని మీరు చెప్పినట్టుగా ప్రభావ మీరు అనుకున్నట్టుగా మరి కొనసాగించడానికి మరి ఎంతో కృప చూపిస్తున్నావయ్యా. అవసరమైనప్పుడు ఆయన మీ కృప ఉంచుతున్నావు, అనేక రకాలుగా మీ సత్యాన్ని మాకు ఉంచుతున్నావు. నీ హస్తం ప్రభావ అనేక సహాయాలు చేస్తావు ప్రభావ, బలహీనతలో బలపరుస్తావు అయ్యా అని అనేక రకాలుగా మీరు నిజం చేస్తున్నారు. మీకు స్తోత్రాలు. అంతేకాదు ప్రభావ ఆయన అయ్యా మీ ఆత్మలు అటు ఇటు తిరగకుండా ప్రభావ తిన్నదిగా వెళ్ళడానికి ప్రభావ ఆ ట్రాఫిక్లో రూల్స్ ఎలా ఉన్నాయో ప్రభావ అయ్యా ఇదిగో మరి అటెండ్ అయినా ప్రభావ అయ్యా ఇది హెల్మెట్ పెట్టుకోపోయినా అన్నట్లుగా ప్రభావ అయ్యా ఇదిగో నిజంగా అనేక సార్లు అనేక ఆజ్ఞలను అయ్యా మాకు తోడుగా వచ్చి ప్రభావ మేము ఎలా నడుచుకోవాలో మాకు నేర్పిస్తున్నందుకు మరి ఈ పనులన్నీ మీరు మా పట్ల మీ ఆత్మచేత మాలో జరిగిస్తూ నడిపిస్తున్నారు. మనస్సాక్షి సిగ్నల్గా పెట్టారయ్యా తండ్రి. మా ప్రభావానికి స్తోత్రాలయ్యా, మీకు స్తోత్రం అయినా కృతజ్ఞతాస్తులయ్యా. ఇదంతా ప్రభా మీతో మేము ఎప్పుడు ఉండాలని ప్రభా ప్లాన్ చేసి ఒక ప్లాన్ ప్రకారం మా మీద ఇవన్నీ ప్రయోగిస్తున్నారు ప్రభా. మీకు స్తోత్రాలు. వీటన్నిటిని బట్టి నేను స్తుతిస్తూ ఇంత ప్రేమ మేమేమోగా ప్రభా పిలిచిన దేవుడికి నమ్మకమైన వాడవయ్యా. కృతజ్ఞతాస్తులతో మా హృదయాన్ని కనిపిస్తూ యేసు నామంలో మా అందరి హృదయపూర్వకమైన ఆరాధనను సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సంఖ్యాకాండం 1 అధ్యాయం 18 వరకు మళ్ళా అక్టోబర్ 1వ తారీఖు. మరి అప్పటికప్పుడు మీకు అప్డేట్లో నేను మెసేజ్లో పెడదాం ఉన్నాను. ఈసారి మొదటి ప్రైజ్ ఎవరు వచ్చిందంటే సుశీల మాట్లాడారు వచ్చింది. ఇంకా అక్కడ ఆరాధనలో గిఫ్ట్ ఇచ్చేసేవాళ్ళు. దాని తరపున వాడు అబ్బాయి అనుకుంటారు. మరి అట్లాగే నలుగురికి వచ్చి 14 మార్క్స్ 12 మార్క్స్ మరి అక్కడి నుంచి సుశీల మాట్లాడారికి రవి అట్లాగే మరి నవీన్ సుభాష్ గారికి కూడా వచ్చింది. అయితే మన టైం కూడా కౌంట్ చేస్తాం కదా. ఆ టైం ప్రకారం చూసుకుంటే సుభాష్ గారు చివరికి వెళ్ళిపోయారు. మనం ఫస్ట్ సెకండ్ థర్డ్ అనమాట. 4th ప్రైజ్ అనేది వేరే అని చెప్పేసి ఫస్ట్ ప్రైజ్ ఏమో సుశీల మాటి, సెకండ్ ఏమో రవి వచ్చాడు, 3rd ప్రైజ్ ఏమో నవీన్ అన్నాడు. వాళ్ళిద్దరికి ప్రైజ్ ఇచ్చేసాం. రవి కూడా వచ్చేస్తే ప్రైజ్ ఇస్తాం. క్విజ్లో సెకండ్ ప్రైజ్ వచ్చినప్పుడు రవి అనమాట. క్రిటికల్
ఈ యొక్క మన సహవాసాన్ని కూడా చక్కగా దేవుడు విధంగా సహాయం చేస్తాడు. అట్లాగే మరి చక్కగా లాస్ట్ కాంపిటీషన్స్లో కూడా మరి రెగ్యులర్గా ప్రారంభం వచ్చారు, చక్కగా రెగ్యులర్గా ప్రారంభం వచ్చారు. మరి వాళ్ళ ముగ్గురు మరి యోగిత రవి ఇక్కడ ప్లస్ బయట కొడుకులు కూడా అదే వచ్చారనమాట. మెయిన్గా ఏంటంటే ముగ్గురు 3 ప్రైజ్లు అనమాట. ఈ గిఫ్ట్ ఇస్తున్నప్పుడు ఫోటో తీసి తర్వాత ఈ ముగ్గురితో పాటు నాకు కలిసి ఒక ఫోటో కొట్టి నా గ్రూప్లో నా నెంబర్ పంపిస్తే అది మనం సాయంత్రం పెట్టుకున్నాం. ఫస్ట్ కలెక్షన్ వస్తారు దేవుడికి ప్రైజ్ తీసుకుంటారు. ఎందుకంటే ప్రైజు లాస్ట్ వీక్లో ఇక్కడ కొడుకులకి బయట కొడుకులకి చక్కగా మన ఏరియా వరకు మన డోలాస్ నగర్ వరకు జరుగుతున్న ప్రతి గుడికి రావడానికి దేవుడు సహాయం చేశాడు అనమాట. కలెక్షన్ దగ్గరికి వస్తే సార్ అందరూ రావడానికి ప్రయత్నం చేయాలి. అంటే మన వెలువడిని గుడికి పెడితే అందరూ రావడానికి, అంటే సీను వాడిని గుడికి పెడితే అందరూ రావడానికి, ఇట్లా ఒకరినొకరు మనం ఆదరించుకొని బలపరుచుకొని ప్రార్థన చేసుకోవడానికి మన ధనలక్ష్మి వాటిలో కూడా మనం చక్కగా ప్రార్థన గుడికి జరుపుకోవడం. అక్కడికి మనకి మ్యాక్సిమం వచ్చినాక మన చేతి వాటి కొంచెం ముందుగానే చెప్పారు నాకు ఇట్లా రావట్లేదని. అట్లా చక్కగా ఇచ్చి మ్యాక్సిమం ప్రయత్నం చేయండి. మినిమం ఇప్పుడు పరిస్థితులను బట్టి మారడానికి ప్రయత్నం చేయండి. ఇలా రెగ్యులారిటీ ఒక క్రమం మన సంఘాలు అందరికీ నేర్పించాలనే ఉద్దేశంతో ఇట్లాంటి చిన్న చిన్న క్రిస్తులు తర్వాత ఇలా చెప్పడం వెళ్ళి పెడతా ఉన్నాం అన్నమాట. పొద్దున ఇద్దరు చాలా బాగా బాధపడ్డారు జనాలను చూసేవాడు. రాఘవ గారు బాగుంది, ఆమెను సుభాష్ అనమాట. సుభాష్ బాధపడలేదు తెలియదు కానీ రాఘవ గారు మాకు బాగా బాధపడ్డారు. ఎందుకంటే లాస్ట్ మంత్లో ఒక్క కొడుకు మిస్ చేస్తున్నారు అనమాట. ఒక్క కొడుకు పోయింది, అది కూడా ఒక ఫంక్షన్కి ఆ బలవంతం చేస్తే వెళ్ళిందంట. అది కూడా ఇప్పుడు ఆమె మీద మామూలుగా కోపం వచ్చేసింది అనమాట. చాలా బాధపడింది. ఒక్క కొడుకు మిస్ చేస్తున్నారు. ఒక్క కొడుకు మిస్ చేసుకోవడం వల్ల చిన్న బహుమతి కోల్పోయింది. ఇక్కడ ఈ బహుమతి కానీ దేవుడు ఇచ్చిన బహుమతి వేరుగా ఉంది కదా. ఆ రోజు నేను వాక్యం ధారాళంగా చెప్పాను. ఆ వాక్యం కోరుకుంటున్నాను సరే. కాబట్టి మీరు బాగా ప్రార్థన చేసుకోండి, తప్పకుండా ప్రభుత్వం సహాయం చేస్తారు. ఇది మెయిన్ అనమాట. ఆ తర్వాత మరి ఇంకా మనం ఈ వీక్లో చక్కగా మీరు అందరూ పోస్ట్ చేస్తున్నారు మన గ్రూప్లో. ప్రార్థన చేసుకుంటారు, వాక్యం చదువుకుంటారు. చక్కగా ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుంటారు. నిజంగా ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుంటే భలే ఉంటుంది కదా. పడియారు ఎలా ఉంటుంది, మన భోజనాలు బాగా పెట్టారట, భలే ఉన్నాయంట, అది కొంచెం పంచుకోవడం వచ్చి అంటే మీరు కలిసి 2 మాటలు చెప్పరామా, అక్కడ భలే ఉన్నాం, మా మర్యాద బాగా చేశారు, మా భోజనం చక్కగా పెట్టారమ్మా, అక్కడ ఉంటుంది అని చెప్తారు కదా. అట్లాగా మీరు ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుంటారు. మన పోస్ట్ ఎవరు చేస్తున్నారంటే రవి చేస్తున్నాడు, మరి జయదీప్, రజిత, స్రవంతి, అట్లాగే వీళ్ళంతా చేస్తా ఉన్నారు. వీళ్ళలో 2 నిమిషాలు 3 నిమిషాలు జస్ట్ ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుంటూ వాళ్ళు దేవుడు ఏ విధమైన కార్యాలు చేస్తున్నాడు అనేది షేర్ చేస్తారు. మాతో చిన్న మాట చదివిన వాక్యాల కంటే కూడా ఆ ఫీలింగ్స్ మీకున్న అనుభూతి పంచుకోవాలి. పడితే చెప్తే ఒక చిన్న వాక్యం పంచుకోవాలి పర్వాలేదు. ఫస్ట్ జయదీప్ కూడా పోస్ట్ చేస్తారు, చూస్తున్నారు మన గ్రూప్లో. తను దగ్గరికి వచ్చి ఏ విధంగా ప్రభు నడిపిస్తున్నాడు రోజు అనుదిన ప్రార్థన, అనుదిన వాక్యాలు పెట్టు. అంటే నేను 1 నుంచి 8 దాకా 2 రోజులు చదివాను. దాంట్లో నాకు బాగా అంటే హ్యాపీగా అనిపించింది. 1, 4 అంటే పొద్దున్నే రోజు వేస్తున్నావు కదా, వేసినప్పుడు ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి ఉంది కదా. అట్లాంటప్పుడు ఏమనిపిస్తుంది నేను అంటే పొద్దున్న లేవగానే ప్రార్థన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత ఇంటికి ఒకసారి ఫోన్లో చూసేవాళ్ళం కాకుండా ఇప్పుడు ఈ వీక్ అంతా కూడా ఫస్ట్ దేవుడి సమయం ఇచ్చి తర్వాత అట్లా రోజు ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుంటే హృదయంలో నీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా సంతోషంగా. ఏదైనా చిన్న చిన్న స్ట్రగుల్స్ బాధలు ఆ ప్రాబ్లమ్స్ కూడా వీటిలో ఆన్సర్ వస్తాయి కదా. సో ఆల్రెడీ చెప్పాడు మాట్లాడేటట్టు. అట్లాగే నువ్వు చదువుకుంటున్న వీక్లో వాక్యంలో ఇది మాత్రం భలే సంతోషించాలన్న అన్న విషయం ఒకటి చెప్పు. అది 1, 4 2 దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్న వారినైనా ఆదరించుటకు శక్తి గౌరవన్నట్లు ఆయన మా శ్రమ అంతటిని మమ్మల్ని ఆదరించున్నాడు అనేది వాక్యం. ఎందుకంటే నేను అర్థం చేసుకున్నానంటే ప్రతి ఒక్క విషయంలో అంటే మనం వాక్యం చదివేదాంట్లో కానీ లేకపోతే మనం బయటకు వెళ్ళేదాంట్లో కానీ మనం అనుకుంటాం వాళ్ళ ప్రాబ్లమ్స్ చదివే మనం ఏదైతే చెప్తారో మనకి ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మనకు కుదరదు అనుకుంటాం.
ఇంత శ్రమలను మేమే చేస్తున్నాము, ఎవరైనా దేవుడు అలా ఉంటాడు అనేది నాకు ఈ పాయింట్ ద్వారా కొద్దిగా తెచ్చింది. అట్లా ఓకే. అట్లా తర్వాత బతిక లాస్ట్ మంత్ వరకు కూడా అసలు టెంట్ చెప్పాలంటున్నాను, ప్రార్థన కానీ ఇంకా ఇది కూడా లేదు. జస్ట్ మార్నింగ్ లేచినప్పుడు దేవుడు తలుచుకోవడం, నా వర్క్ వెళ్ళేటప్పుడు తలుచుకోవడం, ఇంక మళ్ళీ రిటర్న్ నిద్రపోయేటప్పుడు కృతజ్ఞత చెప్పేసుకోవడం, ఇంకా అంతవరకే ఉంది లాస్ట్ మంత్ వరకు కూడా. ఇంక ఈ మంత్ స్టార్టింగ్ నుంచి వచ్చేసి నేను ఈ వాక్యం చదువుకోవడానికి సంఖ్యాకాలం మొదలుపెట్టాను. ఎట్లయినా ఎగ్జామ్ రాయాలన్నట్టు ఇంక దాని గురించి ఏంటంటే మేమిద్దరం ఒక టైం అనేది పెట్టుకుని మేమిద్దరం కలిసి చదువుకోవడం, ఇంకా ఆ తర్వాత ప్రార్థన అనేది చేసుకోవడం, అలా జరిగింది ఈ వీక్ అంతా కూడా. ఈ వాక్యం చదివి నేను ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టే దగ్గర నుంచి హెల్త్ ఇష్యూస్ తగ్గింది. అంటే చాలా హ్యాపీగా పంచుకోవాలనుకుంటున్నాను. అంటే నేను కూడా హ్యాపీగా ఉన్నాను. ఇదివరకు ఎంత యాక్టివ్గా అయితే ఉన్నానో ఇప్పుడు అదే యాక్టివ్నెస్ నాలో వచ్చింది. నాకు ఆ డల్నెస్ లేదు, ఆ వీక్నెస్ లేదు, నా పని నేను చేసుకోగలుగుతున్నాను. ఇదంతా కూడా డే బై డే నేను నాలో జరుగుతున్న మార్పులు నేను అబ్జర్వ్ చేసుకోగలుగుతున్నాను. అంటే ఇది అందరూ ఆల్మోస్ట్ చేస్తున్నారు, బట్ నేను కూడా చేశాను. ఇంకెక్కడైనా ఎవరైనా లాగ్ అయితే కనుక ఖచ్చితంగా వాళ్ళు ప్రార్థన చేసుకోండి, స్టార్ట్ చేసుకోండి. హెల్త్ బాగాలేదు అనే ఇది అక్కడితో ఆపేయకుండా కంటిన్యూ చేసుకోండి. హ్యాపీనెస్ మీరు కూడా పొందండి అని మాత్రం నేను చెప్పగలను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈ వారం మొత్తం కూడా. మీరు హ్యాపీగా ఉంటారంటే ఈరోజు నాకు అర్థమైంది. ఒక చిన్న సూచన ద్వారా ఏం చెప్పండి. చూస్తారు అలా ఈ వీక్ అంతా వాళ్ళు ప్రభుత్వ సహవాసం చేసి ప్రార్థన చేసుకోవడం వల్ల ముందుకు వెళ్ళాలి ఖచ్చితంగా. అంటే ఇంతకుముందు కూడా వచ్చేవాడు కానీ కొన్ని ఆటంకాలు ఇష్యూలు రావడం అలా కాకుండా ప్రభు మాట్లాడుతున్నారు. చూసారు, చాలా సంతోషంగా ఈ వీక్లోనే నా బట్టి దేవుడు కార్యాలు కూడా జరిగించారు, చిన్న సాక్షులు కూడా. అది 1వ తారీఖు యాక్చువల్గా నాకు ప్రోగ్రామ్ సిచ్యువేషన్ అనమాట. అది స్టేజ్ మీద పెద్ద ఫ్యాన్స్ ఉంటాయి, అవి పెట్టుండే నేను యాక్చువల్లీ చూసుకోలేదు. ఇది వాళ్ళని అనౌన్స్ చేయాలన్న ఉద్దేశంతో నేను వెళ్ళాను. ఆ షడన్ ఏంటంటే నా హెయిర్ అందులో వెళ్ళిపోయింది, ఆ ఫ్యాన్ చుట్టుపడిపోయింది. మామూలుగా అయితే అది రొటేట్ అయిపోతా ఉంటుంది. దేవుడు ఇంకా అక్కడితో ఆపాడు, అది వెళ్ళగానే అది స్ట్రక్ అయిపోయింది. వెంటనే నేను కూడా స్విచ్ అనేది ఆఫ్ చేసుకోవడం వల్ల నాకు దాని నుంచి దేవుడు వెంటనే ఏసీగా ఏంటిది అని చెప్తున్నది. నేను అక్కడ ఉన్నప్పటికీ ఎన్ని వాళ్ళంతా పూజలు ఉన్నప్పటికీ నేను నా మనసులో ఎప్పుడు కూడా ఏసీని తలుచుకుంటా ఉంటాను 24 గంటలు కూడా. అక్కడి నుంచి ఆ దేవుడు అలా రక్షించాడు. మరి 4th యాక్చువల్గా ఆ రోజు మధ్యాహ్నం నేను కీర్తనలు నా జనరల్గా నేను చదువుకున్నాను, 91 కీర్తనలో ఉన్నాను. అది మొత్తం చదివాను. దేనికి ఇంత ప్రత్యేకం, మొత్తం ఒకే రకంగా ఉంది, ఇందులో నేను ఏ వాక్యం తీసుకోవాలి అని చెప్పానని అక్కడితో నేను స్టాప్ అయిపోయి దేవుడికి మామూలుగా ప్రార్థన చేసుకున్నాను. వెంటనే నేను నా టెస్ట్ టైం కదా అని చెప్పిన ప్రేయర్ అయిపోయిన తర్వాత పడుకున్నాను. 3ంటికి అట్లాగా దేవుడు దర్శనం కూడా ఇచ్చాడు కల్లో. ఇట్లా నేను బండి మీద వెళ్తున్నప్పుడు బ్రేక్ ఫెయిల్ అయిపోయి రైట్ సైడ్కి నేను ఎక్కువ ఫోర్స్ చేసుకుని నేను ఆపుకున్నట్లు అది మొత్తం నాకు చూపించేశాడు దేవుడు. కొంచెం టెన్షన్ అనిపించింది. అయినప్పటికీ వెళ్తున్నప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను. నా బండి బాగానే ఉంది కదా అన్నట్లు నేను స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాను. వెళ్తుంటే సందు దిగుతున్నట్టు ఆ స్లోప్లో కొంచెం బ్రేక్ పనిచేయనట్టు నాకు అనిపించింది. లూజ్గా ఉంటూ అదంతా ఓకే అయిపోయింది. రిటర్న్ నేను ఇంటికి వచ్చేటప్పుడు నేను సిగ్నల్ దాటి నేను కొంచెం ముందు రాగానే బ్యాక్ సైడ్ బస్ వచ్చిందండి. దాన్ని చూసి నేను స్లో చేసుకున్నాను. ఎంత స్లోగా టర్నింగ్ అప్పుడు స్లోలోనే ఉంటాను కానీ నేను స్లోలోనే ఆ మోడ్లోనే ఉన్నాను. పక్క నుంచి కార్ వచ్చింది. కార్ వచ్చేసి ఆ బస్సును దాటాలన్న ఉద్దేశంతో ఆయన సిగ్నల్ వేయగా హార్న్ వేయలేదు, ఏమీ వేయలేదు. వాళ్ళ వచ్చాడు ఆయన రైట్ సైడ్కి వచ్చేసాడు. నాకు బ్రేక్ పనిచేయలేదు. కొంచెం చిన్నగా డాష్ ఇవ్వాల్సి వచ్చింది. వాళ్ళు గుద్దంగానే వెంటనే వాళ్ళందరూ రోడ్డు మీద అందరూ ఆపేశారు, కారు వేసి దిగారు, నన్ను ఫోటో కూడా తీసుకున్నారు. కొంచెం నేను అక్కడ చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను. వెనకాల అయ్యో ఏ సపోర్ట్ లేదు, నేను ఒక్కదాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని చిన్న ప్రార్థన చేసుకున్నాను.
పాపం నాకు ఎవరు తోడుగా లేదు. ఇలాగా చిన్న యాక్సిడెంట్ అనేది దీన్ని చంద్రబాబు వెళ్తుందో నాకైతే ఏ సపోర్ట్ లేదు, నువ్వే కాపాడాలి అని చెప్పి నేను నా హృదయంలో అనుకున్నాను. అనుకుంటే వెంటనే వాళ్ళు నాకు ఏ ఇష్యూ పెద్ద ఇష్యూ ఏం చేయలేదు. అక్కడ ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ అయిపోయింది. వాళ్ళు చూసుకున్నారు, జస్ట్ ఫోటో తీసుకున్నారు, వెళ్ళిపోయారు. అక్కడి నుంచి నేను హ్యాపీగానే ఇంటికి వచ్చాను. అక్కడికక్కడికి కృతజ్ఞతలు తెలియజేసుకుని నేను ఇంటికైతే వెళ్ళాను. కానీ వెళ్ళిన తర్వాత నాకు భయం వేసింది. ఒకవేళ ఇది మేజర్ అయితే ఏంటి, ఇక్కడ ఏ ఇష్యూ అవ్వకుండా నన్ను సేఫ్గా దేవుడు ఇంటికి చేర్చాడు అని చాలా బాధపడుతూ నేను ఏడుస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అక్కడ వాళ్ళ కార్కి ఏమవ్వలేదు, నా బండికి చిన్న డ్యామేజ్ అవ్వలేదు, ఈవెన్ నాకు ఒక మట్టి స్ట్రెయిన్ కూడా నాకు అంటలేదు అనమాట. ఆ రకంగా దేవుడు నన్ను కాపాడాడు. ఇలాగా ఈ వారంలోనే నాకు దేవుడు 2 కార్యాలు చేశాడు, నాకు సేఫ్గా ఉంచాడు. దానికి దేవుడికి ఎప్పటికీ కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడికి ఇచ్చింది. ఈ వీక్ ఏంటంటే నాకు కలిగే ప్రమాదాల నుంచి దేవుడు కాపాడడం కోసం ముందుగా ప్రిపేర్ చేసినట్టు ప్రారంభించి ఆ ప్రార్థన చేసుకోవడం, వార్త చదువుకోవడం, ఇతర ప్లాన్ చేసుకోవడం చాలా సంతోషం. ఆ తర్వాత అయితే నేను ఎంత దగ్గరగా చేసుకున్నా వాక్యాన్ని శ్రద్ధగా చదివి ఎవరు మాట్లాడతారు కదా, నేను కొన్ని దేవుడు పెట్టాను, వాటి గురించి మాట్లాడాలని ఆసక్తితో శ్రద్ధగా అప్పుడు ఇంట్లో చాలా మాట్లాడారు. నువ్వు భయపడము, నువ్వు వదిలేకి నమ్మకంతో ఉంది నా మాట్లాడారు. ఇందులో నాకు బాగా నచ్చింది, నీ దేవుడిని యెహోవా నిన్ను ఆశీర్వదించిన కానీ నీ దేవుడిని యెహోవా నీకు తోడు ఉంటాడు, నీకు ఏది తక్కువ చేయదు అని నాతో శ్రావకులు బాగా చదువుకుంటున్నప్పుడు 2 మాటల ద్వారా దేవుడు బలపరచడం, చూసిన వాక్యం ద్వారా దేవుడు ఏం చేస్తాడో బలపరుస్తాడు. ఆ తర్వాత మళ్ళీ మన పోస్టింగ్ కూడా జయదీప్ పెడుతున్నాడు, రజిత, తర్వాత శ్రావతి వస్తుంది, యోగితారి, తర్వాత నవీని వస్తున్నాం. ఇంకా కొంతమందికి మరి మొబైల్ ఫోన్స్ లేవు కాబట్టి సరిగ్గా ఈ వారంలో నేను బాగా ప్రార్థన చేస్తున్నాను, అంటే ఎప్పుడూ చేసుకుంటాను. అయితే ఈ వారం ఇంకా మీరు పెట్టిన లిస్ట్ కొంచెం నేను ఒకసారి పట్టుకొని చేయాలని వస్తూ మన సంఘంలో కూడా ఉన్నాను. బట్ అది ఎప్పుడన్నా నేను చేస్తాను. మీకు ఎట్లా కాదు, మీరు అలా చెప్పారు కదా చేతులు మేడక చర్చి, ఆ రీతిగా నేను చెప్పినప్పుడు ఫస్ట్ నా శరీరం బలహీనత వచ్చేసింది, బాగా పెయిన్స్ వచ్చింది. 3 చేసుకోవాల్సింది అయ్యా నాకు అంటే అప్పుడే చిన్న పని నేను బయటకు వెళ్ళొద్దాం అని చెప్పేసి అలా వెళ్ళాల్సి వచ్చింది. సరే అని చెప్పి కాసేపు నేను కొద్దిసేపు జరుగుతాను అంటే ఎప్పుడు ఏంటంటే పడుకునే ముందు నువ్వు నన్ను లేపయ్యా నేను చెప్తాను, నేను పడుకుని పోతానేమో అని. ఆ టైంకి ఏది విధంగా చేస్తే నన్ను హృదయంలో లేకపోతే ఆ టైంకి ఎవరు లేకపోతే అయితే 4:10 ఇంకా లేచి ప్రార్థన ఆ రోజు చేసేసుకున్నాను. అలా అయిపోయింది. ఎదవిగా ఎప్పుడు చేస్తున్నాను మామూలుగా చేసేసుకున్నాను. మళ్ళీ అయితే సాయంత్రం మళ్ళీ నైట్ ప్రేయర్ కృతజ్ఞతలు కాకుండా నేను మళ్ళీ ప్రార్థన చేశాను. అలా నెక్స్ట్ ఏంటంటే ఎమోషన్కి కొంచెం బాగోకపోతే పేషెంట్ పెట్టి ఆ రోజు అతను వాళ్ళ అమ్మ ప్రేయర్ చేస్తుందంటే అతను బయట చెప్పేసి అతను కొంచెం సరే ప్లీజ్ అంటే అలా కొంచెం సరే ఎట్లయితే అలాగే చేసేసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఏదో పని మీద ప్రేయర్ ఉంది మనకి సిస్టర్ వాళ్ళు వెళ్ళి వచ్చినాక అక్కడ కూడా కొన్ని తర్వాత మళ్ళీ పని పడింది బయటకు. అలా అట్లా సరే అయినా అన్నయ్య నాకు బ్రేక్ ఉందంటే అంటే కానీ ఇప్పుడు అవసరం సరే అట్లాగే అని మళ్ళీ సరే దాన్ని ఎందుకు నేను ఆపాలని మళ్ళీ నేను అలాగే చేస్తున్నాను. అయితే ఈ నిన్న ప్రేర్ ఉంది కదా శనివారం, ఈయన ఒక చాటుకి వెళ్ళాలి బియ్యం వెళ్ళడానికి. ఈయన ఎప్పుడు వెళ్తానన్నా నాకు చెప్తారు సరే అప్పుడు నా ఈయన ఏదన్నా అది ప్రమాదము లేదా ఏదన్నా మిస్టేక్ జరిగిందంటే నా హృదయంలో ఒక భయం ఒక వేదన వస్తుంది. ఇది 2-3 సార్లు చెప్పినప్పుడు సరే అని చెప్పేసి అది మంచిది అనుకున్నావు, ఏ భయం ఉండదు హృదయంలో చెప్పాను. కానీ నిన్న ఆయన వెళ్తానంటే నాకు అది కబాబు వెళ్ళే రోడ్లో అనమాట. నిన్న పని అన్నీ వీటిని వస్తాను కదా ముందే అయితే నాకు భయం వస్తుంది. నేను ఫస్ట్ చెప్పాను అది వద్దు, వాళ్ళ దగ్గరికి వెళ్ళదు, ఎందుకు నాకు చాలా వేదన ఎప్పుడు అంతసారి చెప్పాను. మళ్ళీ ఆయన చెప్తే విసుకొస్తుందేమో బాధపడతారేమో అని నేను సరే అంటే
నేను చెప్తే సరే వెళ్ళి చూసి వస్తాయా ఉమ్. అని నేను అక్కడ చూస్తే అక్కడ ఎట్లా ఉంటుందని సరే నేను చెప్తే బాగుంటుంది రేపు వచ్చేటప్పుడు నాకు నిన్న 21 మత్తయి సువార్త 22లో నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేసి అని అడిగి పొందుకున్నారని మాట. ఒకటి నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేసి చెట్టు వెళ్ళినట్లు పడమంటే ప్రార్థించానండి. మళ్ళా మీ విశ్వాసం నుంచి ప్రార్థన చేస్తే ఆ కొండ ఎక్కినట్లు పడ అని వచ్చింది. సరే నువ్వు చెప్పావు కదా నేను నా మనసులో జరుగుతుంది ఇదంతా ఇది చెప్పలేదు. రేపు వచ్చేటప్పుడు కాళ్ళు అనుకుంటున్నాను నువ్వు చెప్పాల్సిందంటే అయ్యా నేను చెప్తే ఆయనకు కోపం వస్తుంది బాధ వస్తుంది కదా నేను చెప్తే మన ప్రతిసారి నన్ను విసిగిస్తా ఉంటారు కదా నువ్వే ఎందుకు చెప్పాలి నా మనసు నేను గట్టి అంటున్నా అంటే నువ్వు ఎందుకు చెప్పాలి తెలుసా నువ్వే చెప్పాయి నువ్వు అక్కడ నీ భర్త నువ్వు దిగినా ఏం చేసినా నువ్వు చెప్పాల్సిందని నా ఉదయం చెప్తుంది. సరే ఏమన్నా కానీ చెప్పినా ఆయన మాట్లాడారు కాసేపు ఫోన్ వస్తే వాళ్ళే సరే నేను చేసి పలకించేస్తున్నా ఆ పేరు నాతో మాట్లాడినారు. అయ్యా నేను చెప్పేశాను నేనంటే నువ్వు అప్పగించంత విశ్వాసం అన్నావు నువ్వు చేస్తావు నువ్వు ఆయనతో మాట్లాడు ఏమన్నా చెయ్యి నువ్వు ఆపేస్తున్నావు అంతే నేను చెప్పలేదు నేను ఇంక ప్రార్థన చేస్తుంటే అన్నావు కదా ఆవులినంత విశ్వాసం నువ్వు ప్రార్థన చేస్తే ఆ నదిలో పడితే అందరూ నాకు ముందు నువ్వు చేయగలవు అదొకటి నువ్వు ప్రార్థన చేసినట్టు నువ్వు పొందుకుంటా అన్నావు కదా నేను ప్రార్థన చేసిన ఆయన వెళ్ళట్లో నువ్వు నాకు చెప్పావు అంతే అని ప్రార్థన మనసులో ఈ సంభాషణ కానీ ఏడుపు వస్తుంది దీని ఏడవట్ల మనసులో ఏడుపు వస్తుంది. సరే అని చెప్పి ఇంటికి వచ్చినాక ఆయన అందరికీ ఆయన వెళ్ళవద్దంటే మీరు వెళ్ళి దేవుడి దగ్గర అడగండి ఇప్పుడు దేవుడు ఇక్కడ ఉన్నాడు నేను వెళ్ళనా వద్దా రెండే క్వశ్చన్స్ అడగండి దేవుడు ఏం చెప్తారు అయితే చేయండి అని నేను అడగద్దని చెప్పేశాను. ఇంకా ఆయన వినిపించేస్తున్నాడు నేను ఆయనతో మాట్లాడమని ప్రార్థన చేశాను ఆయనతో మాట్లాడారు ఆయనే చెప్పారు. దీంట్లో ఏంటంటే మన దేవుడు ఏ విధంగా నడిపిస్తున్నాడు అనేది మనకు అర్థం చూసారు. ఆధ్యాత్మికంగా ఆత్మ సంబంధాన్ని మనం మరి ప్రార్థించిన వాక్యం ఏ విధంగా నడిపించబడుతున్నాం అనే ఫీలింగ్స్ కాదు దాన్ని కూడా చూస్తారా ఈ విధంగా నడిపించబడాలి సార్. తర్వాత ఇట్లా ప్రార్థన చేస్తూ వాక్యం చదవడం వల్ల రెండో మనం నడిపించేది. అలాగే అది వాక్యాన్ని కట్టలేదు ఎందుకంటే చాలా అంటే అర్జించేటప్పుడు చాలా వస్తున్నాయి ఇంకొకటి ఏంటంటే ప్రార్థన చేయడానికి ఇంతకుముందు నేను ఆరాధన చేసుకుని పాటలు పడుతూ వాకింగ్ చదువుతూ చిన్న ప్రార్థన చేసుకునేసరికి నాకు సమయం 9 వరకు నాకు కాల్స్ వస్తుంది. అయితే మీరు చెప్పినప్పుడు అప్పటి నుంచి నేను ఏం చేశానంటే కొంత సమయం ఫోన్స్ కూడా పక్కన పెట్టేసి కొంచెం ప్రే చేసుకుంటాను దేవుడు సహాయం చేస్తాను. అలాగే ప్రపంచ దేశాల కోసము తర్వాత సంఘం కోసం సంఘంలో వాళ్ళ కోసం అలాగే వ్యక్తిగతంగా నా కోసం కుటుంబం కోసం కూడా ప్రతిరోజు క్రమంగా ప్రార్థన చేయడానికి దేవుడు అందరికీ సహాయం చేస్తాను. అలా ప్రార్థన చేసినప్పుడు ఇంకా దేవుడు కొంచెం సాటిస్ఫాక్షన్ కొంచెం బాగా అంటే వాక్యం చదువుకోవడం దాన్ని అర్థం చేసుకోవడం ప్రార్థన చేయడం ద్వారా ఇంకా సమాధానం అంటే దేవుడికి ఇవ్వాల్సిన సమాధానం కూడా అనిపిస్తున్నాం. అంటే ఇప్పుడు చేసేవాళ్ళని కొంత ప్రార్థన కొంచెం చేసుకునేవాడిని దానివల్ల నా హృదయంలో దేవుడు చక్కగా గడపలేకపోతున్నాను ప్రార్థన చేయలేకపోతున్నాను ఫీలింగ్ లేదు. ఇప్పుడు లేకుండా చక్కగా అంతా కంప్లీట్ చేసుకుంటే దేవుడు సహాయం చేస్తాను. చాలా సంతోషం. శుక్రవారం షాప్కి వెళ్ళినప్పుడు 5 లక్షల రూపాయలు సరుకు వచ్చింది. అంటే ఎన్నో సంవత్సరాలు చేసినా కూడా సరుకు లెక్క చెప్పమంటే వాళ్ళేమో ఏ తేడా వచ్చి మనం పెడతారని నా లెక్క పట్టించుకున్నా. సార్ వాళ్ళ అమ్మేమో నీ కింద మనుషులు పెడుతున్నాము ఒక 5 ఆ సరుకు నాకు లెక్క అప్పు చెప్పాల లెక్క అంతా అప్పు చెప్పేసా 11 మొదలంటే 2:30 అయింది. ఆ లిస్ట్ రాసి సార్కి ఇచ్చాను కానీ మనసులో భయం వస్తుంది. అంటే ఆ మంది లిస్ట్ రాసి ఇచ్చేటప్పుడు ఇది ఏదైనా తప్పు వస్తే మొత్తం ఎప్పుడు తీయాలన్నా అంటే ఒక పూట పని పెట్టి అంటే మనసులో భయం వస్తుంది. ఏదైనా తేడా వచ్చినా కూడా మళ్ళీ అంతే తీస్తే వాళ్ళు సర్దే వాళ్ళు కూడా నన్ను తిట్టుకుంటారు. ఎప్పటి నుంచో చేసేవాళ్ళు చూడమంటే చూడలేదు
చూడమ్మా పర్వాలేదు అన్నారని భోజనానికి వెళ్ళాలి అయింది. భోజనం చేసేటప్పుడు దేవుడిని అడుగుతున్నా మనసులో, నేనైతే కరెక్ట్గానే రాశానయ్యా, మళ్ళీ ఏదైనా తప్పు వస్తే మళ్ళీ సరికంతే తీయాలి, 5 లక్షలు సరికంటే మాటలు కాదు అని ఫోను ఇలా ఆన్ చేస్తే ఆ వాక్యం ఏమొస్తుందంటే, భయపడద్దు నేను తోడే ఉన్నాను, ధైర్యంగా ఉన్నాను. ఆ వాక్యం నాకు చూసినాకనే నాకైతే నిజంగా మనసులో చాలా ధైర్యం వచ్చింది. నిన్నే జరిగింది. ఫోన్ చేసి వెళ్ళిన తర్వాత ఆయన బిల్లు నాకు రాలేదమ్మా అనేసి సాయంత్రం 5కి ఆ లిస్ట్ అంతా చూసుకున్నాడు. చూసిన తర్వాత సరికంతా సరిపోయిందమ్మా, కానీ ఒకటి మాత్రం తేడా వచ్చింది, నాకు అది ఐటమ్ చూపించాను. చూపించినప్పుడు కూడా మళ్ళీ వాళ్ళ అమ్మగారు వచ్చి ధనలక్ష్మి కరెక్ట్గానే చెప్పింది, నేనే ఒక్కడానికి తేడా వచ్చిందని ఆవిడ కవర్ చేసుకున్నారు. నాకు ఆ విధంగా దేవుడు సహాయం చేశాడు. తర్వాత మన గురువారం ప్రార్థన పెట్టుకున్నప్పుడు నాకు ఎప్పుడు ఆసక్తి కలగలేదు. అంటే పాస్టర్ గారు వస్తారు, నాకు ఏ వాక్యం చెప్తారని నేను చాలా, కానీ ఆ జరిగిన విషయాలన్నీ నేను చెప్పినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది నిజంగానే. అంటే ముందు ఏం జరిగిందని నేను భయపడ్డాను. నాలో ఉన్న భయం, ఇరుగు పొరుగు వాళ్ళ అన్న మాటలన్నీ కూడా అసలు ఏం చెప్పలేదు, కానీ అవన్నీ కూడా మీరు వాక్యం ద్వారా మాట్లాడారు. అది చాలా సంతోషం అనిపించింది. సాక్షి ఆ రోజు వస్తుంది భోజనం చేసాము. ఆ నెక్స్ట్ 1 అవర్ తర్వాత మేము భోజనాలు మటన్ చికెన్ బిర్యానీ మళ్ళీ అన్నీ ఉన్నాయి, కానీ అక్కడ కూర్చొని నా దగ్గర భోజేసాము. ఎందుకంటే వాళ్ళ బంధువులు, కానీ శరీర సంబంధంగా బంధువులు, కానీ మాకు అక్కడ భోజనం చెప్తున్నారు. అందుకని ఇక్కడ మన వెజిటేరియన్ భోజేసాం అన్నమాట. అందుకని చూస్తే అవన్నీ హైలైట్ పోయాయి అన్నీ కూడా. అందరూ మరి అన్నీ భోజనం వచ్చారు అని చెప్పి ఒకటే కూడా అందరూ కానీ చెప్పారు. అదే అనిపించింది నిజంగా ఎంత హ్యాపీగా ఉంటాం. రక్త సంబంధమైన వ్యక్తుల్లో క్వాలిటీలో మనం ఏం తిన్నా సరే ఎలా ఉంటుందంటే చాలా సంతోషంగా ఉంటాం. ఒకవేళ చెప్పాలంటే దేవుడు ఆశ్రయించిన భోజనం అన్నమాట. అట్లాగా ఇప్పుడు ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుంటే ఒక్కొక్కరు దేవుడు నడిపిస్తూ ఉంటాడు. అందుకే ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఇది మాత్రం ప్రాసెస్ మనం ముందుకు వెళ్తూ ఉంటాం. సుశీల మంటుడు అబ్బాయి రఘు కూడా చెప్తా ఉన్నాడు కొత్త సాక్ష్యం ఎట్లా పడితే అట్లా తీసుకున్నాడు ప్రార్థన. ఇప్పుడు ఏంటంటే మనం పెట్టాలి కదా, దీంతో పెట్టాలి, టైమింగ్స్ అన్నీ చూస్తూ ఉంటాడు చెప్పేసి ఒక క్రమంగా పొద్దున్న వేసి డిసిప్లిన్ ప్రార్థన చేసుకుంటాడు. ఆ ట్రాన్సాక్షన్ మాత్రం వచ్చింది అంటున్నాడు. అట్లా అనమాట. చాలా సంతోషం. ఈ విధంగా ప్రభు అందరూ కూడా సహాయం చేస్తున్నాడు. మీరు మాదిరి వచ్చినాక చూస్తారు, మానాలు చక్కగా చేస్తాము. మాదిరి విన్నారా మీరు మాదిరి చేస్తారు, చాలా చక్కగా చేస్తున్నారు. అంతకుముందు చేస్తే కదా నాకేం తెలిసేది కాదు. ఈరోజు చక్కగా విన్నాను, ఎందుకంటే వాయిస్ కూడా బాగా రైజ్ అయింది, చక్కగా అట్లా చక్కగా అందరూ ఆనందం చేయాలి, ప్రార్థన చేసుకోవాలి. ఈ విధంగా ప్రభు చేసే సహాయాన్ని బట్టి నేను స్థుతిస్తూ ప్రార్థన చేసుకున్నాం. అందరూ ప్రార్థన చేసుకున్నాం. ప్రభు పనుల్లో మనం వెళ్ళబోతున్నాం, మనలో మనం పరీక్షించుకుంటూ ప్రభు పనుల్లో ఉన్నాం. ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రభు యొక్క పనులకు వెళ్ళేందుకు మనకు కొన్ని అనుభవాలు కలిగి ఉండాలి. వాటిలో మొదటి రక్షణ అనుభవం అనేది చాలా బాగుంటున్నాయి. మీరు ప్రార్థన చేసుకుంటా ఉండండి. నేను చెప్తూ ఉంటాను, మీరు ప్రార్థన చేస్తూ మీ దగ్గర రెండు పంపించబడుతున్నాయి. రక్షణ అనుభవం ఉండాలి ప్రతి వ్యక్తికి. అంటే మామూలు మనసు ఉండాలి, పాపాలన్నీ క్షమించబడాలి, బాప్తిసం తెలుసుకోవాలి. అర్థం కాదు, ప్రతి ఒక్కరూ స్వపరీక్ష తీసుకునే అనుభవం ఉండాలి. సొంత పరీక్ష, మనస్సాక్షిని ఎక్కడ కల్మషం లేకుండా మనం పరీక్షించుకుంటూ ప్రభుత్వాల్లో వెళ్ళాలి. ప్రతిరోజు వ్యక్తిగతంగా దేవునితో సహవాసం చేసే అనుభవం ఉండాలి. అనుభవం లేకుండా నువ్వు రొట్టెలు చేయలేకూడదు. అనుభవం లేకుండా ఏ పని చేసినా వ్యర్థమైపోతాం. అట్లా ప్రభు పనులు చేయవేస్తే ఆత్మీయంగా మనం చనిపోతాం, బలహీనం అయిపోతాం. అందుకని ప్రభు నేను ఈ పనుల్లో నేను వస్తున్నాను, ప్రభు సహాయం చేయండి అని మనం పరీక్షించుకుంటూ సిలువను జ్ఞాపకం చేసుకునే అనుభవం కూడా ఉండాలి. ఆయన ప్రేమను, ఆయన మరణాన్ని మనం చెప్పుకున్నట్టుగా ఆయన ప్రేమను, ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని, ఆయన రెండవ రాకడ జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రభు పనులు మనం తీసుకున్నాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభుత్వం పొందింది. ప్రభు నేస్తున్న నమ్మకం రాదు ఒకరు ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరచి ఇది మీ కొరకు ఆశ్చర్యం నన్ను జ్ఞాపకం చేసుకుంటే మీరు చేయడం ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం ఆయన పరిశుద్ధ ప్రేమ తండ్రి మీకు స్తోత్రాలు. ఈరోజు ఆయన తండ్రి రోడ్డుగా మమ్మల్ని పిలిచి తీసుకుంటుండగా ప్రభావ ఆయన మీ సైడ్ని మాకు అనుగ్రహించండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న బిడ్డలకు ప్రభావ మ్యాక్సిమం అందరికీ ప్రభావ ప్రతిరోజు ప్రార్థన మాకు రెండు వచ్చేసినాయి ప్రభావ. ఇది ఒక్కటి చాలా ఏంటంటే ఇక మిగతా నిదానం ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉంటున్నాడయ్యా. అందుకే కొద్దిమంది అయినా సరే ప్రభావ శ్రేష్టంగా ఇట్లాంటి ఒక క్రమంలో మీరు మాతో నాకు ముందుగా చెప్పారు. సమస్త
వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అట్లా సిద్ధపడిన వాళ్ళు మీ పూర్ణస్థలం చూపించండి. మీ దగ్గరికి రెండు పంపించబడాలి.
స్తోత్రాలు. ఈ రోజు స్తోత్రపడే పక్షాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రభావ ఇక్కడ మరి సాక్షాత్ అందరినీ మీ పక్షాన్ని జ్ఞాపకం చేసుకోండి. మొదలుగా ప్రభావ న్యాయమౌడి జయదీప్ ప్రార్థన చేస్తున్నాను. అలాగే మరి యోషిగా ప్రార్థన చేస్తున్నాడు ప్రభావ. వాడికి వాళ్ళు చేస్తున్న కార్యాలన్నింటినీ బట్టి మీకు స్తోత్రాలు. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఇచ్చిన నడిపోతుని బట్టి చక్కగా మీరు మంచి సమాధానాలు జీవించడానికి ఇచ్చిన విలేషన్ బట్టి మీకు వందనాలు ప్రభావ. అలాగే చక్కగా ప్రతిరోజు కూడా వాళ్ళని ఆశీర్వదించండి, చక్కగా బలపరచండి. వాళ్ళకున్న ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ నుంచి పంపించండి అయ్యా. మంచి వస్తుందో ప్రార్థన చేస్తున్నాను ప్రభావ. అలాగే ఆయన తల్లి శ్రీను శాంతి బిడ్డలకు ప్రార్థన చేస్తున్నాను. న్యాయంలో ప్రభావం జ్ఞాపకం చేసుకుని మన కుటుంబం పట్ల ప్రభావ న్యాయంలో ప్రభావ నీ యొక్క లీడింగ్ ఆయన వారు గమనించి గ్రహించాలని సహాయం చేయాలా. ఆయన ప్రతి ఒక్కరికి ఇద్దరిని దిద్దుబాట్లు వస్తున్నాడు ప్రభావ. పిల్లలు కూడా ఉన్నారు ప్రభావ. నిర్దేశం బట్టి స్థితికి ఎదురాన్ని బట్టి ఆయన అయ్యాయో ప్రభావ ఆయన మీ హస్తాన్ని అప్పగించుకున్నాను. వారికి అర్థమయ్యే విధంగా బోధించండి అయ్యా. వారు అర్థం చేసుకునే విధంగా మీ న్యాయవిధులు వారికి మీ కట్టడలు మీ ఆజ్ఞలు చక్కగా పిల్లలకు అర్థమవునట్లుగా మీరు బోధించి చక్కగా నిలబెట్టండి అయ్యా తండ్రి. అలాగే ప్రభావ ధనలక్ష్మి మాధుర్య వాసవి ప్రభావ ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అక్కడ చేస్తున్న పనులు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అక్కడ నమ్మకంగా చేస్తుండగా ఇంకా మరింతగా మరి వాపస్కి దాని మీద ఎంతో దయచూపించడానికి అయ్యా ఎంతో చక్కగా మరి డబ్బులు ప్రార్థన కూడా వాళ్ళు విసిరిపడుకోవడానికి కావాల్సిన ఉపయోగపడి ప్రభావ వాళ్ళు కూడా చక్కగా మరి ఎంకరేజ్ రావడానికి కూడా మరి మార్గాలు తెరవండి. ప్రార్థన చేసుకోవడానికి కూడా మీరు సహాయం చేయండి అయ్యా. మీరు కృప చూపించి బలపరచండి అయ్యా. మీ ఆత్మకారం మీ పక్షాన్ని చెల్లించుకోండి ప్రభావ. నీకే స్తోత్రాలు అయ్యా. చదువులు ప్రార్థన చేస్తున్నాను. మీరు తోడుగా ఉండండి. ఆయన చక్కగా నడిపించండి. అలాగే ప్రభావ సమయంలో మరి ఆయన రవి యువతలు సాక్షి చెప్తూ వచ్చారు. వాళ్ళు రిలీవ్ చేస్తున్న విషయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వాళ్ళు చేసుకుంటున్న ప్రార్థనలు చదువుకుంటున్న వాక్యాలు అవి వాళ్ళకుండా మీకు ఆశీర్వాదంగా ఉంచండి. పిల్లలు ప్రభావ దృష్టి పెట్టగలిగారుగా అలాగే శ్రమకి జ్ఞాపకం చేసుకుని ఆ పిల్లలకు ఎంతో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. మీరు చక్కగా నిలబెట్టండి. ఎవరు వాళ్ళే ప్రభావ వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుని మాకు ఏకీభవించి ప్రార్థన చేసుకుని ప్రభుత్వయ్యా దాన్ని నీకు స్తోత్రాలు. అలాగే ప్రభావ ధ్యాసరాణిగా కూడా మీకు హస్తం అప్పగించుకుంటున్నాను ప్రభావ. దర్శించండి వాళ్ళని. అలాగే మరి ఇంకో ప్రభావ లక్ష్మీబాయి గారు కూడా జ్ఞాపకం చేసుకోయా అయ్యా. వాళ్ళు కూడా చక్కగా ప్రార్థన చేసుకుంటుండగా మీరందరూ ప్రభావ ప్రార్థనలు ఆనందించండి, అనుభవించండి. తగిన క్షేమాన్ని భద్రతను అనుభవించండి ప్రభావ. అయ్యా మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభావ. సమయంలో శిష్యులు మానవులందరూ కూడా మరి కార్తికేయ అలాగే ప్రభావం జ్ఞాపకం చేసుకోయా. వాళ్ళు చక్కగా ఎవరు ఆయన లోకాన్ని కనిపించారు. ఆయనే మనం వారి విషయాన్ని వాళ్ళ డీటెయిల్ వాడుతూ మాట్లాడుతూ ప్రార్థిస్తున్నాడు ప్రభావ. అలాగే ఆయన ఇక్కడ పనిచేస్తున్న ప్రభావ అయ్యా మరి కాంగ్రెస్ గారితో ప్రార్థన చేస్తున్నాడయ్యా. మా ఇద్దరు పిల్లల కోసం ప్రార్థన చేస్తున్న సంఘంలో చూపించయ్యా. అయ్యా నువ్వు దర్శించండి. అయ్యా నువ్వు చేసిన పాయింట్లు నువ్వు జ్ఞాపకం చేసుకుని ఆ కుటుంబానికి అండగా మరి అండగా ఉండవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ఇంకా జ్ఞాపకం చేసుకుని రైతు ప్రభావ భావాన్ని జ్ఞాపకం చేసుకుని వాళ్ళిద్దరు ప్రక్రియకి ఆయన చక్కగా వరచండి. నిలబెట్టండి. ఆయన వండుకోండి, మహిళ తెచ్చుకోండి అయ్యా. అలాగే ప్రభావ కూడా మీ హస్తంగా అప్పగించుకున్నాను అయ్యా. ఇంకా మొదలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా పట్ల విజయంతో కలిగించండి. అలాగే ప్రభావ ప్రతి వరకు తీసుకొస్తారయ్యా తండ్రి. తన పిల్లల వరకు తన వరకు తన కోసం ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మీరు పొదువుగా ఉంటుంది మీరు ప్రార్థన చేస్తాయా. ఆ పొదువులని మీ నామంలో తెచ్చబడడానికి కావలసిన కృపని బట్టి ప్రభావ మీరే దర్శించండి. మీ సమయం ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని అందరినీ మీ హస్తాన్ని అప్పగించుకుంటూ మీ నామంలో అర్పించుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నీవేద మంచి
వారంలో కార్యక్రమాలు ప్రారంభించారు. అదేవిధంగా మనకి శుక్రవారం నాడు శుక్రవారం ఉంటాయి కదా శుక్రవారం సాయంత్రం 7 గంటలకు సరిపోతుంది. శుక్రవారం సాయంత్రం 7 గంటలకు మన ఏదో బర్త్డే సందర్భంగా చిన్న సువార్త కొడుకులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడే అందరూ కూడా తప్పకుండా రండి. శుక్రవారం సాయంత్రం 7 గంటలకు ప్రార్థన చేయండి, తప్పకుండా పార్టిసిపేషన్ చేయడం. కాబట్టి శుక్రవారం సాయంత్రం కూడి ఉండడం ద్వారా శుక్రవారం పగలు మనం మామూలుగా రాకపోయినా పర్వాలేదు, శుక్రవారం సాయంత్రం వచ్చే సరిపోయింది. ఇక మనకు శనివారం ఏంటంటే 2వ శనివారం కాబట్టి ఈసారి మన సువార్త కొడుకు ఎక్కడంటే షాప్ డ్రైవర్ షాప్. కాబట్టి శనివారం ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, మళ్ళీ ఆదివారం కలుసుకుంటాం. ఇలా ప్రార్థన చేసుకొని దసరా హాలిడేస్ కూడా ఎలా ప్లాన్ చేయాలనే విషయం ప్రార్థన చేస్తాం. దాన్ని బట్టి నెక్స్ట్ వీక్ మేము క్లియర్గా చెప్తాం అనమాట. అది కూడా ఆన్లైన్ ప్రేయర్ మళ్ళీ ఫాస్టింగ్ ప్రేయర్ ఉంది, ప్లస్ మీటింగ్స్ ఉన్నాయి అనమాట. ఇవన్నీ ఎప్పుడు పెట్టుకుంటాం అనేది కొంతవరకు చెప్తా ఉన్నాను, ప్రార్థన చేయడం తప్పకుండా. ఇవి ఈ వారం కార్యక్రమాలు. శుక్రవారం సాయంత్రం కలుసుకోవాలి, ప్లస్ ఆదివారం నాడు ఆరాధన అంతే. ఇక్కడ ప్రార్థన చేసుకుంటారు. స్తోత్రం ప్రేమ కలిగి ఇతరులతో ఇప్పుడు గుర్తించుకుంటా ఉన్నాం. తిరిగి ఎవరైనా మీ సహాయాన్ని మాతో ఉంచండి. ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి అయ్యా. ఈ వీక్లో కూడా మేము కలుసుకోవడానికి సహాయం చేయండి. ఎవరు వాళ్ళు మన సిటీ ఆఫ్ చేయండి, విజయవాడలో ప్రభావ అయ్యా వాళ్ళందరూ కూడా చక్కగా పోస్టులు పెడతా ఉన్నారు. మరి అవన్నీ కూడా చక్కగా మళ్ళా నూతనంగా వెంబడించి చక్కగా అందరూ కూడా పోస్ట్ చేయడానికి పోయే సమయం చక్కగా వాక్య భాగం అన్నీ కూడా చక్కగా పెట్టుకోవడానికి సహాయం చేయండి. అందరినీ బలపరచండి, నిలబెట్టండి అయ్యా. తండ్రి చిన్న కాపులు మీరు ఆశీర్వదించండి, వారికి రావాల్సిన ప్రతిఫలాలు అనుగ్రహించండి అయ్యా. మీ హస్తాన్ని అప్పగించుకుంటూ ఈ వీక్లో జరిగే మరి నాయన సువార్త పుడికి మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభా అయ్యా ఇంకో ప్రభావ మరి నాయన ఆదివారం ఆరాధన జ్ఞాపకం చేసుకోండి. ఇలా మరి నాయన తండ్రి మీ యొక్క ప్రభుత్వ మమ్మల్ని భద్రపరిచి ముందుకు నడిపించి మీరు మహిమ ఘనత కీర్తి ప్రభావం తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు నామములోనే స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి.